ప్రధానిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించారు నరేంద్ర మోదీ. ఇదే రోజు అమరావతిపై మరోసారి వరాల జల్లు కురిపించారు. 2500 కోట్ల వ్యయంతో అమరావతిలో చేపట్టిన 2 కీలకమైన ప్రాజెక్టులకు మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఒకటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయ కాంప్లెక్స్ నిర్మాణం కాగా మరొకటి కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయ నిర్మాణం. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఒకే చోట కొలువు తీరేలాగా సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది మోదీ ప్రభుత్వం. ఈ సెక్రటేరియట్ నిర్మాణానికి 1299 కోట్ల రూపాయలని కేంద్రం ఖర్చు చేస్తోంది. సుమారు 5.53 ఎకరాల విస్తీర్ణంలో 23,25,000 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో సెక్రటేరియట్ నిర్మాణం చేపడతారు. 8,000 మంది ఉద్యోగులు పనిచేసేందుకు అవసరమైన సదుపాయాలు ఇందులో ఉంటాయి. ఇక 1800 కార్లు పార్క్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. స్మార్ట్ సిటీ రూపకల్పనలో భాగంగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించే ఈ కాంప్లెక్స్ ద్వారా రాష్ట్రంలో కేంద్ర నిధులు, కార్యాలయాల సమన్వయం మరింత సులభతరం అవుతుంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ కాంప్లెక్స్ నిర్మాణంతో 7.5 లక్షల పని దినాల ఉపాధి లభిస్తుంది అని చెప్తున్నారు. అమరావతిలో పనిచేసే కేంద్ర ఉద్యోగులకు గృహ సముదాయాన్ని నిర్మించేందుకు కూడా ఆమోదముద్ర వేసింది కేంద్ర కేబినెట్. మొత్తం 1235 కోట్ల రూపాయల వ్యయంతో మల్టీ స్టోరేజ్ నివాసాలు ఏర్పాటు చేస్తారు. సో టైప్ 2 నుంచి టైప్ 6 కేటగిరీల వరకు మొత్తం 1504 అత్యాధునిక ఫ్లాట్ల నిర్మాణం జరగబోతోంది. సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో 31.3 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేపడతారు. ప్రస్తుతం అమరావతిలో ప్రభుత్వోద్యోగులకు తగిన అద్దె గృహాలు అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ చాలా కీలకంగా మారింది. విజయవాడ, గుంటూరు వంటి నగరాల నుంచి ప్రతిరోజు 30 నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం తగ్గుతుంది. కార్యాలయాల సమీపంలోనే నివాస వసతి కూడా కల్పించడం ద్వారా పరిపాలనా సామర్థ్యం మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా గుర్తించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో వివిధ చోట్ల పనిచేస్తున్నాయి. దీంతో అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే ఇందులో 2 ఉన్నాయి. ఒకటి ఆఫీస్ వచ్చి 2 టవర్స్ 1300 కోట్ల రూపాయలు, 23 లక్షల స్క్వేర్ ఫీట్, 5 ఎకరాల్లో. ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్ టు 8,000 పీపుల్ని ఇది అకామిడేట్ చేయగలదు ఆఫీస్ స్పేస్. అదేవిధంగా 1800 కార్ పార్కింగ్ వచ్చేటువంటి పరిస్థితి. రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్, ఇవి 31 లక్షల స్క్వేర్ ఫీటు, అంటే దాదాపు 1500 టైప్ 2 టు టైప్ 6 రెసిడెన్షియల్ క్వార్టర్స్ బేస్మెంట్ పార్కింగ్తో ఉండే విధంగా అధునాతనంగా మీరు చూస్తే ఈ డిపిఆర్లు ఇవన్నీ కూడా మేము దగ్గర కూర్చొని డిజైన్స్ ఇవన్నీ చేపించాం. సో ఈ డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా మోడర్న్గా ఉన్నాయి. ఇవి 2 కలిపి దాదాపు 2500 కోట్ల రూపాయలు ఈరోజు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు. కేంద్రం అధీనంలో చేపట్టిన ఈ 2 భారీ నిర్మాణాలు 4 ఏళ్లలో పూర్తయిపోతాయని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాజధానిలో పరిపాలనా కార్యకలాపాలు మరింత వేగవంతం కావడంతో పాటుగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే కేంద్ర ప్రభుత్వోద్యోగులతో పాటు వారి కుటుంబాలు కూడా ఒకే చోట నివాసం ఉండడం వల్ల అమరావతికి రాకపోకలు కూడా పెరుగుతాయి. ఆలోచన లేనటువంటి, చేయటం చేతగానటువంటి, కేవలం మాటలకు పరిమితమైనటువంటి వాటికి ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా 1 by 1 పనులు చేసుకుని వచ్చేటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని ఆంధ్ర ప్రజల్ని గమనించమని అడుగుతా ఉన్నారు.